వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఎన్టీఏ అవలంబించిన కొత్త ప్రాసెస్ వల్ల చాలా షిఫ్ట్స్ వాళ్ళు మార్క్స్ పోగొట్టుకుంటున్నారు. మరి ఆ షిఫ్ట్స్ వాళ్ళు ఎవరు, ఎన్ని మార్క్స్ పోగొట్టుకుంటున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ యూజర్స్కి మాత్రమే మనము జేఈ కౌన్సిలింగ్లో ఇన్స్టిట్యూట్స్ ప్రయారిటీ లిస్ట్ ఏ రకంగా పెడితే మీకు టాప్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ వస్తుంది. అలాగే ఎంసెట్కి సంబంధించి 30 days ఫ్రీ కోచింగ్ అండ్ ఐపీఈకి సంబంధించి గెస్ట్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కీ యాజ్ వెల్ యాజ్ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, జాయిన్ అవ్వండి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ఇది మనకు ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్ అయిపోయింది. ఇది మనకు వాళ్ళ వెబ్సైట్లోనే దొరుకుతుంది, అలాగే టెలిగ్రామ్లో కూడా ఉంది. ఒకసారి అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీని ప్రకారం ఇక్కడ మనం చూస్తే దీంట్లో కొన్ని క్వశ్చన్స్ని డ్రాప్ చేయడం జరిగింది. డ్రాప్ అంటే ఇప్పటిదాకా మీరు డ్రాప్ అనే టర్మ్ వినుండరు. దీని ద్వారా ఏంటంటే ఆ క్వశ్చన్ ఆ సెషన్లో ఇంకా తీసేశారనమాట. సో టోటల్గా మీకున్న 75 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే తీసేశారో దాన్ని మైనస్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 22nd మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఒక క్వశ్చన్ తీసేశారు అంటే 75 - 1 74 క్వశ్చన్స్ మాత్రమే ఆ సెషన్లో కన్సిడర్ చేస్తారు. సో టోటల్గా అట్లా ప్రతి ఒక్క సెషన్లో మనం చెక్ చేసుకుంటే 22nd ఆఫ్టర్నూన్ 1 క్వశ్చన్, 23rd మార్నింగ్ 1 క్వశ్చన్, 8th మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1 క్వశ్చన్, 29th ఆఫ్టర్నూన్ 2 క్వశ్చన్స్ అనేది తీయడం జరిగింది. సో దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అంటే ఆ క్వశ్చన్ని ఇప్పుడు పర్టికులర్గా మనం 29th ఆఫ్టర్నూన్ సెషన్ చూస్తే మనకు ఫిజిక్స్లో అండ్ మ్యాథమెటిక్స్లో 2 క్వశ్చన్స్ని డ్రాప్ చేయడం జరిగింది. ఫిజిక్స్కి సంబంధించి ఈ క్వశ్చన్ ఐడి పర్టికులర్గా ఎవరైనా సరే అటెంప్ట్ చేస్తుంటే అది కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ 4 మార్క్స్ అనేది వాళ్ళు ఇమీడియట్గా లాస్ అయిపోతుంటారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్లో 4 మార్క్స్ అని లాస్ అయిపోతుంటారు. అదే ఇన్ కేస్ ఈ క్వశ్చన్ని కానీ స్టూడెంట్స్ అటెంప్ట్ చేయకుండా ఉంటే ఈ 2 క్వశ్చన్ని ఖచ్చితంగా వాళ్ళు అక్కడ మార్క్స్ అనేది సేవ్ అయితే చేసుకున్నట్టు అనమాట. ఎందుకంటే దీని బదులు వేరే క్వశ్చన్స్ని వాళ్ళు చేస్తుంటారు కాబట్టి సో ఖచ్చితంగా మార్క్స్ అనేవి వచ్చి ఉంటాయి. అటెంప్ట్ చేసి కరెక్ట్ అయితే మాత్రం వాళ్ళు ఈజీగా 4 మార్క్స్ అనేది లాస్ అయిపోయి ఉంటారు. అటెంప్ట్ చేయకుండా యాజ్ వెల్ యాజ్ అటెంప్ట్ చేసేది రాంగ్ అయింటే మాత్రం వాళ్ళు ఈ 4 మార్క్స్ అనేది గెయిన్ అయ్యి ఉంటారు అనమాట. సో ఈ రకంగా ఎవరైతే ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో వీళ్ళందరికీ కూడా ఈ షిఫ్ట్స్లో పర్టికులర్గా మనకు మార్క్స్ అనేది లాస్ అయినాయి. సో ఆ రకంగా చూసుకుంటే మనకు 29 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో 8 మార్క్స్ లాస్ అయ్యారు, 28th ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో 4 మార్క్స్ లాస్ అయ్యారు, అండ్ 23rd అండ్ 22nd ఆఫ్టర్నూన్ షిఫ్ట్, 23rd మార్నింగ్ షిఫ్ట్లో 4 మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి లాస్ అవ్వటం జరిగింది. సో మనకు బోనస్ మార్క్స్ పక్కన పెడితే ఈ క్వశ్చన్స్కి మాత్రం ఖచ్చితంగా లాస్ అయ్యారు. అండ్ కమింగ్ టు రిజల్ట్స్ 12th అని చెప్పి మనం అనుకున్నాము. సో ఫైనల్కి వచ్చేసింది కాబట్టి ఈ రోజు నుంచి 12th లోపల ఎప్పుడన్నా సరే మనకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ రిజల్ట్స్ రాగానే నేను టెలిగ్రామ్ ఛానల్లో, యూట్యూబ్లో అప్డేట్ చేస్తాను. సో వాటి రెండిట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయ్యి ఉండండి. ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ మచ్.